రాకేష్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇక్కడ కేటీఆర్ రాబోతున్నారు, సవాల్ని స్వీకరించి నేను వస్తా అని చెప్పారు, ఆయన వస్తున్నారు. కానీ మరొక దిక్కు సీఎం రేవంత్ రెడ్డి లేడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది కదా, మీ స్ట్రాటజీ ఏముండబోతుంది? రేవంత్ రెడ్డి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి పారిపోయిండు. ఏదైతే ఆయన ఇచ్చిన ఛాలెంజ్కే సిద్ధపడి వచ్చింది. ఖర్గే ఆధ్వర్యంలో ఏదైతే కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా అంటే కేటీఆర్ గారు ఈరోజు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము వస్తామని కూడా ఛాలెంజ్ చేసినాం. రాకుండా ఢిల్లీకి పారిపోయి బీజేపీ నాయకుల దగ్గర శరణుచి వచ్చి ఈరోజు ఏదో పట్టుకొస్తా అని చెప్పి, అరే కపిల్ దేవ్ని కలిస్తే ఏమన్నా స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తుందా? అజయ్ దేవగన్ కలిస్తే ఏమన్నా స్పోర్ట్స్ ఆడిపిస్తారా? ఇక్కడ అసలు ఏమిటికి పోయిండు ఢిల్లీకి? ఎవరిని కలవడానికి పోయిండు? ఓన్లీ ఛాలెంజ్ నుంచి తప్పించుకోనికి పోయిండు. వాళ్ళకి దమ్ముంటే ఈరోజు ఆల్రెడీ కేటీఆర్ అన్న రావడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాలు స్వీకరించి కేటీఆర్ గారు రావడం జరుగుతుంది. మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ గారికి సవాల్ ఇస్తున్నావు కదా, నువ్వు నిజంగానే నాయకుడు అయితే ఈరోజు రావాల్సిందండి ప్రెస్ క్లబ్ కూడా రాకుండా, అసలు ఎవరిని కలవకుండా, నేనేమంటే నువ్వు చేసిన సంక్షేమాన్ని చెప్పుకోకుండా ఏమంటే బట్టలు కూడా తీసుకొడతా లేదా ఉరికించుకుంటూ కొడతా గివి తప్పితే ఆల్రెడీ ప్రజలు ఉరికిస్తుర్రు. ఎవరెవరైతే నేనేమంటానా ఆల్రెడీ నువ్వు ఉరికిపోయి ఢిల్లీలో దాక్కున్నావు అని ప్రజలు అనుకుంటారు. కేటీఆర్ సవాళ్ళను స్వీకరించలేని దుస్థితిలో ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఈ రాష్ట్రంలో ఉంది. ప్రధానంగా ఈరోజు కేసీఆర్ గారిని రమ్మని కేటీఆర్ రమ్మని రేవంత్ రెడ్డి గారే చెప్పినారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్ ఏంది? కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ గారు వస్తారా అన్నారు. అయ్యా నీ స్థాయికి కేసీఆర్ గారు అవసరం లేదు, కేటీఆర్ గారు నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి నేను వస్తానని చెప్పేసి కేటీఆర్ గారు డేట్ చెప్పారు, టైం చెప్పారు, ప్లేస్ చెప్పారు. మరి ఇలా పారిపోయినటువంటి మరి నల్లమల్ల పులి అంటారా నల్లమల్ల పిల్లి అంటారా? ఇవాళ కేటీఆర్ ఎప్పుడైతే ప్లేస్ చెప్పిండో డేట్ చెప్పిండో ఢిల్లీకి పారిపోయింది కదా. అయ్యా ఢిల్లీగానే పోయినావు, కనీసం 42% రిజర్వేషన్లు తీసుకొని రా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రావాల్సినటువంటి ఏదైతే నిధులను అయ్యానో తీసుకొని రా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా ఏదైతే ఉందో వ్యవసాయం సంబంధించి అంటా ఉన్నారండి. వ్యవసాయం అంటే పండుగ చేసినట్టు మాట్లాడుతారు సరిత గారు. ఇలా రైతు బంధు ఎగ్గొట్టడం వ్యవసాయం పండుగ చేసినట్ట, అదేవిధంగా రుణమాఫీని ఎగ్గొట్టడం వ్యవసాయం పండుగ చేసినట్ట, బోనస్ ఎగ్గొట్టడం వ్యవసాయం పండుగ చేసినట్ట, కరెంటు వచ్చిపోతుండడం వ్యవసాయం పండుగ చేసినట్ట, ఇవాళ రైతాంగం సంబంధించి ఒడ్డు దర్శడం పండుగ చేసినట్ట, కళ్ళాల్లో ఒడ్లు పెట్టుకొని రైతులు చచ్చిపోవడం పండుగ చేసినట్ట. ఇవాళ స్వయాన ఆదిలాబాద్ జిల్లాలో రాతోడు బాబురావు అనే వ్యక్తి రుణమాఫీ కాలని చెప్పేసి పురుగుల మందు తాగి చనిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. సరిత గారు మీరు కూడా తెలంగాణ ఉద్యమం ఉన్నారు, చూసినారు కదా. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంత నిరంకుశంగా ప్రవర్తిస్తుందంటే ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు, ఎవరైనా ప్రశ్నిస్తే నిర్బంధం, ఎవరైనా ప్రశ్నిస్తే జైలుకు పంపడం. స్వయాన మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు ముషిరాబాద్లో పేదల ఇల్లు గులగొడుతున్నారని చెప్పేసి అంటే రాళ్లదాడి చేసిన వాస్తవాన్ని ప్రజలు చూడలేరా? అదేవిధంగా మా కేటీఆర్ గారు ఈ లగిచర్ల బాధితులు అయితే గిరిజన రైతుల గురించి మాట్లాడితే కేసులు పెట్టిన పరిస్థితి చూడలేదా? కాబట్టి ఈ కేసులకు ఈ నిర్బంధాలకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గేది లేదు. ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీగా మేము పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. సవాలు విసిరితే పారిపోయినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నల్లమల్ల పిల్లి అని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పెద్ద ఛాలెంజ్లు విసిరినటువంటి రేవంత్ రెడ్డి గారు అసలు రైతులకు సంక్షేమం అంటే, రైతులకు స్వర్ణయుగం అంటే కేసీఆర్ గారి 10 సంవత్సరాల్లో జరిగింది. రైతు బంధు అని, రైతు బీమా అని చెప్పేసి, అదేవిధంగా 24 గంటల కరెంట్ అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారి పాలనలో రైతులు రాజులుగా ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఎరువుల కోసం మళ్ళా చెప్పులు లైన్లో పెట్టేసి పోలీస్ నిర్బంధంలో ఎకరా పాస్బుక్ ఒక సంచి ఇచ్చేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి పాలనలో ఉంది. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కూడా ఎక్కడ 30-40% మించి ఎక్కడ జరగలేదు. కాబట్టి మొత్తం రైతులంతా కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఈ ప్రభుత్వం మీద ఉన్నారు. కాబట్టి ఈ చర్చ పెట్టిండు, రమ్మన్నాడు, వచ్చినాం మేము. ఈరోజు ఆయనేమో ఢిల్లీకి పారిపోయిండు. కాబట్టి ఇది చాతగానటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నాడు, ప్రతిసారి మేము ఛాలెంజ్ విస్తే రారనుకునేదో ఊహలు ఉన్నాడు. ఈరోజు మేము వచ్చినాం, ఇక్కడ బీఆర్ఎస్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. కాబట్టి మీరు తప్పకుండా, మీరు కాకపోతే మీ తరఫున డిప్యూటీ సీఎంని పంపుతారా, మీ మంత్రిని పంపుతారా, పంపండి. ఒక అవగాహన లేకుండా ముఖ్యమంత్రి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చి ఆయనే ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయనే సవాల్ విసిరిండు. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా కేటీఆర్ గారు స్వీకరించారు, రావడానికి సిద్ధమని చెప్పారు. రాకుండా ఈరోజు మేము ప్రిపేర్ కాలే అని చెప్పినట్టు, ప్రిపేర్ కాలేదు అన్నట్టు ఈరోజు ఢిల్లీ పారిపోయిండు. ఇప్పటి వరకు 47 సార్లు పోయిండు, ఇంకో 3 సార్లు పోతే 50 సార్లు జరుగుతుంది. కాబట్టి ఈరోజు అప్రజాస్వామ్యంగా పరిపాలిస్తున్నారు. దేని మీద కూడా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల మీద దేని మీద కూడా చర్చ పెట్టడానికి వాళ్ళకు కూడా నైతిక అర్హత లేదు. కాబట్టి ఈరోజు ఏదైతే ఉన్నాడో కేటీఆర్ గారు ఇచ్చిన రమ్మని చెప్పిండు, వచ్చినాక కూడా ఎందుకు పారిపోయిందంటేనే అర్థమవుతుంది. ఆయన దగ్గర పసలేదు, ఏమి లేదు, అబద్ధాలు మోసాలతోనే ప్రభుత్వంకి వచ్చిన స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన బద్ధంగా ఈరోజు వచ్చి మేము ఉన్నాం, మా నాయకుడు వస్తున్నాడు. కాబట్టి ఇప్పటి వరకైనా ఎవరిని
ఎవరినైనా రమ్మని చెప్పమంటున్నాం. ముఖ్యమంత్రి వస్తారా, ఇంకెవరు వస్తారో రమ్మని చెప్పడం. ప్రజలు చర్చలు ఓపెన్గా చర్చించారు. ప్రజా కోర్టులో కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది, స్పష్టంగా అర్థమవుతుంది.